Like, share and subscribe. లేవికాండము 7వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం గనక మొదటి నుంచి 5 వచనాలు మనం చదివాం. అందులో దేవుడు కొన్ని విషయాలు మొదటి నుండి చివరి 38, 39 వచనాల దాకా దేవుడు ఇశ్రాయేలీలతోటి కొన్ని నియమ నిబంధనలు చేస్తూ ఉన్నాడు. ఏంటా నిబంధనలు, ఏంటా పనులు అన్నవి మనం చూద్దాం. అయితే నిన్నటి దినాన 6వ అధ్యాయంలో అహరోను తన యొక్క కుమారులకి కొన్ని పనులు, కొన్ని బాధ్యతల్ని దేవుడు అప్పగించాడనేసి అని చూస్తున్నాం. అది కొత్త నిబంధనలో ఎలా ఇంప్లాంట్ అవుతుంది చిన్నపాటిగా మనము గ్రహించినాం. కానీ ఇప్పుడు ఈ యొక్క లేవి ఖండం ఏదైతే ఉందో 7వ అధ్యాయంలో దేవుడు అపరాధ పరిహారార్థమైనటువంటి బలిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క బలిని సమర్పించినప్పుడంట దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళాలి, అపరాధానికి పరిహార్థమైనటువంటి ఈ యొక్క బలిని లేవీయుడు చెప్తాడు. ఇప్పుడు నువ్వేం తీసుకురావాలి అని దేవుడుగా చెప్పేది లేవీయుడు చెప్తాడు. నీ యొక్క అపరాధము ఏదైతే ఉందో దాని ప్రకారంగా నువ్వు తీసుకురాగలుగుతానంటే కనుక లేత దూడని తీసుకురావచ్చు, మేకను తీసుకురావచ్చు, లేకపోతే గొర్రెని తీసుకురావచ్చు. అందులో మన యొక్క అపరాధాన్ని బట్టి వాళ్ళు మగదాన్ని దేవాలా, ఆడదాన్ని దేవాలా అనేసి అని లేవీడు చెప్తాడు. ఎందుకంటే ఇది లేవీడి యొక్క పని కనుక. నిన్నటి దినాన చూసినాం, వాళ్ళు ఏమి తీసుకురావాలన్నది కూడా లేవీడు చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అపరాధ పరిహార్థమైనటువంటి బలిలో ఒకటి దహన బలి, రెండోది దేవునికి నైవేద్యము, మూడోది పాప పరిహార్థమైనటువంటి బలి, నాలుగోది ఈ యొక్క ట్రెస్పాసెస్ ఆఫరింగ్, ఏదైతే కృతజ్ఞత కావచ్చు, లేకపోతే ఏదైనా తప్పు చేస్తే కనుక అపరాధమైనటువంటి బలికి సంబంధించింది కావచ్చు, ఐదోది సాక్రిఫైస్ ఫర్ ద పీస్ ఆఫరింగ్, సమాధానకరమైనటువంటి బలి. ఈ యొక్క 5 రకములైనటువంటి బలుల గురించి దేవుడు ఇక్కడ లేవీయులకి బోధించింది. ఇప్పుడు ఇజ్రాయేలీలు పాటించాల్సిందిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అపరాధ పరిహార్థమైనటువంటి బలిలో ఒకటి, ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటిదంటే అతి పరిశుద్ధమైనది. ఏం పని అంటే ఇది? అతి పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది కాదు, అతి పరిశుద్ధమైనటువంటి పని జరుగుతుంది. ఈ యొక్క బలి ఏదైతే చెప్తూ ఉన్నాడో దీని గురించి మనకి 2వ వచనం సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, దహన బలి పశువులను వధించు చోట వధింపవలను. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎక్కడైతే బలి అన్నది కార్యక్రమం జరుగుతుందో ప్రతి వాటికి అక్కడే చేయాలనేసి రూల్ లేదు. కానీ ఇక్కడ అపరాధ పరిహార్థమైనటువంటి బలిని ఎక్కడ వధిస్తారో అక్కడే వధించండి, మళ్ళీ దీనికి సపరేట్ ప్లేస్ లేదు. ఓకే, ఎక్కడ? ఉత్తరం వైపు అతి పరిశుద్ధమైనటువంటి చోట దీన్ని బలించాలి. ఆ రక్తాన్ని తీసుకోవాలి. ఆ రక్తాన్ని తీసుకొని మళ్ళీ అందులోనూ దహన బలికి సంబంధించినవన్నీ ఏవైతే ఉన్నాయి, దహన బలికి సంబంధించిన ఏమేమి ఉన్నాయండి? దాని యొక్క చర్మమే కావచ్చు, దాని యొక్క అంతరంగములే కావచ్చు, దాని యొక్క తల, తోక, కాళ్ళు, దాని యొక్క మాంసము, హల్లెలూయా, ఇవన్నీ కట్టల మీద పేర్చి దాన్ని కాల్చవలను అనేసి అని చెప్తూ ఉన్నాడు. దాని యొక్క ఫ్యాట్ని కూడా, అనగా కొవ్వును కూడా దహన బలిలో చేయాలనేసి అంటూ ఉన్నాడు. కానీ దాని యొక్క రక్తము మట్టుకు ఈ యొక్క ఆల్టర్ దగ్గర 4 మూలల్లో దాన్ని పోయవలను అనేసి అని అంటాడు. ఒకసారి ఆ మాటను చూడండి. దాని యొక్క రక్తమును మట్టుకు బలిపీఠం చుట్టూ దాని యొక్క రక్తమును ప్రోక్షింపవలను. అంటే ప్రతిదీ దేవుడు అక్కడ చెప్పడం కాదు, కానీ ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. అయ్యా, మీరు తీసుకొచ్చేటువంటి
పరిహార్థమైనటువంటి బలి, అపరాధ పరిహార్థమైనటువంటి బలిని మీరు ఏమి చేయాలనేసి అని అంటున్నాడు. ఇంతకు మునుపేమో యాజకుడికి చేసినట్లుగా లేవీయుడికి దేవుడు చేసినాడు, అడ్డుతెర వరకే దేవుడు పని చేసినాడు. కానీ ఇప్పుడు అడ్డుతెరను దాటుకొని ఆల్టర్ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ యొక్క ఆల్టర్ ఏదైతే ఉందో, అనగా దహన బలి సంబంధించేది ఏదైతే ఉందో దాని యొక్క 4 మూలల్లో దాని యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి, పోయాలి. పోసిన తర్వాత అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడండి అక్కడ, ఈ యొక్క 4 మూలలు వేసిన తర్వాత అందులో నుంచి ఫ్యాట్ తీసేయాలి అనేసి అని అంటూ ఉన్నాడు. ఫ్యాట్ రిమూవ్డ్ అండ్ ఆఫర్డ్ యాజ్ ఎ ఆల్టర్. దాన్ని దహన బలి దగ్గర కూడా దాన్ని అర్పించాలి, దాని యొక్క కొవ్వును కూడా అర్పించాలి. హల్లెలూయా. దాని తర్వాత అంటున్నాడు 5వ వచనంలో, తోకయు ఇంటర్నల్ ఆర్గన్స్ను దాంతోపాటు ఫుడ్ ఆఫరింగ్గా దేవునికి ఇవ్వాలి అనేసి అంటున్నాడు. 5వ వచనం చూడండి ఒకసారి. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలను. అది అపరాధ పరిహార్థమైనటువంటి బలి. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలెను. అది అతి పరిశుద్ధము, పరిశుద్ధ స్థలములోనే దాన్ని తినవలను. తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పసుపు చర్మము అతనిది, అది అతని దగును. చాలండి, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అంటున్నాడు, యాజకుల యొక్క ధర్మమును లేవీల యొక్క ధర్మమును రెండు ఒకటే. హల్లెలూయా. 5వ వచనంలో ఏమని అంటూ ఉన్నాడు, యాజకుడు దాన్ని దేవునికి ధూపములాగా దాన్ని వేయవలను. ఆ కొవ్వు వేసినప్పుడు దాని యొక్క సువాసన అంతా బయటకు వెళ్ళొద్దు కదండి, పొగ అంతా బయటకు వెళ్తుంది కదా, అది దేవునికి ఇంపైన సువాసనగా వెళుతుంది కనుక అక్కడ అర్పించినది. ఇది దహన బలి అర్పణ వేరు, కానీ ఇది అపరాధ పరిహార్థమైనటువంటి బలిని కనుక దీన్ని అక్కడున్న మగవాళ్ళందరూ తినవచ్చు. ఎవరు? అందులోనూ యాజకులు మట్టికే తినవలను, అందరూ తినకూడదంట. ఇంతకుముందేమో లేవీలందరూ తినొచ్చు అనేస్తానన్నాడు 6వ అధ్యాయంలో. కానీ ఇక్కడ కేవలం ఇది తినాల్సింది యాజకులు మట్టికే, లేవీలు కాదు. ఈ యాజకుల్లో కూడా మగవారు మట్టికే కానీ స్త్రీలు కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దాని తర్వాత అంటున్నాడు, అది అతి పరిశుద్ధమైనది గనక అది పరిశుద్ధమైనటువంటి స్థలములోనే దాన్ని తినవలను. పరిశుద్ధమైనటువంటి స్థలం అనగా నిన్న మనం చూసినాం, దేవునికి ఎక్కడైతే బలి అర్పిస్తున్నామో అనగా ఈ యొక్క దహన బలి సమర్పిస్తూ ఉన్నామో అది కూడా పరిశుద్ధమైనటువంటి స్థలము కనుక వాళ్ళు ఆ స్థలములోనే దాన్ని తినవలను. హల్లెలూయా. అయిపోయిన తర్వాత 7వ వచనంలో అక్కడ సెలవిస్తూ ఉన్నాడు, పాప పరిహార్థమైనటువంటి బలిని గురించి కానీ అపరాధ పరిహార్థమైనటువంటి బలిని గురించి కానీ దాని విధి ఒక్కటే. అది ఆ బలి ద్రవ్యము దాని వలన జరుగుతున్నటువంటి ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో అది ఎవరికి వెళ్తుందని మొత్తం యాజకునికి వెళ్తుంది. ప్రాయశ్చిత్తం అంటే ఏంటిది? ఏంటండి ప్రాయశ్చిత్తం అంటే ఏంటిది? నాకంటే ఎక్కువ తెలుగు మీకు తెలుసు కదా, చెప్పాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటిది? దాన్ని నలుగురిలో ఒప్పుకోవటం, దాన్ని ప్రాయశ్చిత్తం. మళ్ళీ చెయ్యనని చెప్పడం, అటువంటి తప్పు నేను మళ్ళీ చెయ్యనని చెప్పడం. అయితే ఇక్కడ యాజకునికి దాని యొక్క ప్రాయశ్చిత్తం ఎలా ఇస్తున్నాడు దేవుడు? ఎవరైతే సమర్పించుకుంటున్నాడో వారి విషయమై ఏదైతే బలిని అవుతూ ఉందో దాని యొక్క చర్మం మాత్రం తీసుకుంటున్నాడు. ఓకే, దాన్ని వధించినందుకు దాని యొక్క ప్రాయశ్చిత్తమైనది కూడా ఆ యాజకునికే సంభవిస్తూ ఉంది, అర్పించిన వాళ్ళది కాదు.
ఎవరైతే ఆ యొక్క పని చేసినారో అదంతా యాజకునికి, ఆ యాజకుని మట్టికే సంభవించింది. అందుకే కదా ఈ రోజుల్లో మనము ఎటుపోయినా కానీ పలానా పాస్టర్ గారు పెళ్లి చేస్తే బాగుంటుందండి. కొంతమంది పాస్టర్లు పెళ్లి చేస్తారంట విడిపోతారంట, కొంతమంది పాస్టర్లు పెళ్లి చేస్తే బాగా కలిసి ఉంటారంట. కొంతమంది పాస్టర్లు వాక్యం చెప్తే గంటలు గంటలు చెప్తారు కనుక పెళ్ళిళ్ళు అతన్ని పిలవకపోవడం మంచిది అంటారు. కొంతమంది షార్ట్ అండ్ స్వీట్గా తొందరగా ముగించేస్తాడు కనుక అలాంటి వాళ్ళని పిలవాలి, ఎందుకంటే మనం ఆకలి తట్టుకోలేం కనుక. అంతేనే కదా, ఇప్పట్లో ఇలాగే మాట్లాడుతున్నారు. పలానా పాస్టర్ గారు వస్తే మా ఇంటికి మంచి జరుగుతుంది కనుక ఆ పాస్టర్ గారే రావాలి. పలానా పాస్టర్ గారు గృహప్రవేశానికి వస్తే బాగుంటుంది. పలానా పాస్టర్ గారు సావు కార్యక్రమాలు బాగా చేస్తాడు, ఆయన రావాలి. అంతేనే కదా, ఉన్నారా లేదా? ఇది కేవలము పలానా పండితులే రావాలనేసి ఆ వాళ్ళ దాంట్లో ఎలాగైతే ఉందో మన దగ్గర కూడా పలానా పాస్టర్ గారు ఈ పనులు బాగా చేస్తారు కనుక వాళ్ళే రావాలి. హల్లెలూయా, రైట్, దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ యాజకుని యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఇప్పుడు అతను గొర్రెను తెచ్చినాడో, మేకను తెచ్చినాడో, లేత దూడను తెచ్చినాడు, దాన్ని వధించి అపరాధ పరిహార్థమైనటువంటి బలినిగా సమర్పించి ఉన్నాడు గనక ఆ కార్యక్రమం అంతా ఆయన వాళ్ళ ముందు పెట్టి వాళ్ళకి తెలిసేలాగున చేస్తూ కొద్దిగా ఓపికతోటి ఉంటూ అన్ని పనులు సదురుకుంటూ చేస్తూ ఉండి అక్కడ ఉన్న వాళ్ళు సంతృప్తి పడితే ఏంటండి, ఫలానా యాజకుడే మాకు కావాలి, ఇంకో యాజకుడు మాకు వద్దు, ఆయన బిజీగా ఉన్నా కానీ నెక్స్ట్ టైం మేము అతనితో చేయించుకుంటాం. హల్లెలూయా, అర్థమవుతుందంటే ఎంతమంది యాజకులు ఉన్నారో ఇప్పుడు అక్కడ మందిరంలో, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర ఎంతమంది యాజకులు ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుందా? ఒకటి కాదు, చాలామంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు యాజకుల అందరికీ ప్రకటన గ్రంథంలో ఆయన్ని ప్రధాన యాజకుడు అంటారు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు అదంతా ప్రాయశ్చిత్తముగా ఎవరి మీదకి వెళ్తుందంట? యాజకుని మీదకే వెళ్తుంది. అయ్యా మా పట్ల ఆయన చేసినాడు కనుకని మాకు మంచి జరిగింది, దేవుడు మమ్మల్ని క్షమించినాడు, దేవుడు నచ్చినట్లుగా లేఖనాలు చెప్పినట్లుగా ఆయన కూడా పాటించినాడు కనుక నాకు కూడా మంచి జరిగింది అన్నది వాళ్ళకు కూడా లేఖనం తెలియాలి. అర్పించేటువంటి ఈయన కూడా లేఖనాన్ని చెప్పుతూ ఇందులో ఇలా ఉన్నది, మీరు ఇవన్నీ ఒప్పుకున్నారా, చేశారా లేదా అనేసరి అన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా ఈ పనులన్నీ చేస్తున్నాడు కనుక దానికి సంబంధించినదంతా కూడా ఆ యాజకునికే వెళ్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికే కావచ్చు, వాళ్ళు స్థిరపడడానికే కావచ్చు, వాళ్ళకి పాప పరిహార్థమైనటువంటి బలే కావచ్చు, ఏదైనా కానీ ఆ యాజకుని నుంచే వాళ్ళకి ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు అనేసి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందులో ఇక్కడ నుంచి మనం గమనిస్తే కనుక కొన్ని విషయాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి వచ్చేసి థ్యాంక్ యూ ఆఫరింగ్, దేవునికి కృతజ్ఞత అర్పణ. రెండు వచ్చేసి ఫ్రీ విల్ ఆఫరింగ్స్, అనగా దేవుని దగ్గర మనం ఏదైతే మొక్కుబడి చేసుకుంటాం దానికి సంబంధించినటువంటి అర్పణ. మూడోది వచ్చేసి దేవునికి అర్పించేటువంటి దాంట్లో ఒక గిఫ్ట్ లాంటి స్పెషల్ గిఫ్ట్, బహుమానం కానీ కాంట్రిబ్యూషన్ కానీ, అంటే దేవునికి కాంట్రిబ్యూషన్ కూడా స్పెషల్ కాంట్రిబ్యూషన్ కూడా చేయాలనేసి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఏంటిది అనేసి అని కూడా మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ 11 నుంచి 38 వచనాల వరకు మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మన ముందు క్లియర్గా ఉంటాయి. అందులోనూ ఒక మాట అంటాడు, ఏమని అంటాడంటే ఆయనకి మనం సమర్పించుకునేటువంటి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ కావచ్చు, కృతజ్ఞత కలిగినటువంటి అర్పణ, అందులో ఏమేమి ఇవ్వాలి దేవునికి అని అంటే గనక మీరు ఏదైనా కానీ పశువుని తీసుకొని రావచ్చు. ఇక్కడ దేవుడు జంతువుని గురించి అంటున్నాడు, పశువు గురించి అంటున్నాడు. ఏంటా పశువు? మళ్ళీ ఇక్కడ కూడా లేదు, చెప్పబడలేదు. ఇక్కడ చెప్పేది ఎవరు? యాజకుడు చెప్పాలి. యాజకుడు ఎక్కడ చెప్తాడు? దేవుడు ఆల్రెడీ యాజకుడు ఏమేమి తీసుకురావాలనేసి అని వాళ్ళకి నియమాలు ఇచ్చినాడు గనక, ఏంటండి 5-6 అధ్యాయాల్లో వాళ్ళకి నియమములు ఇచ్చినాడు కనుక దాని ప్రకారంగా ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మన దగ్గర రోజుకి 20 నుంచి 25 నిమిషాలే కనుక నేను మళ్ళీ వెనకకి అధ్యాయాలకి వెళ్తలేను. ఓకేనా అండి? మనం రోజుకి 20 నుంచి 25 నిమిషాలు చేసుకుంటున్నాం కనుక, మెసేజ్ టైం అనుకుంటున్నాం కనుక నేను వెనకకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళట్లేదు.
ఏమేమి నియమాలు ఉన్నాయి, ఏమేమి తీసుకురమ్మన్నాడు, ఎట్లెట్లా చేయాలనేసి అని అక్కడ చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. మీరందరూ వస్తున్నారు, వింటున్నారు కనుక నేను కంటిన్యూ చేసేస్తున్నాను. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ కృతజ్ఞత అర్పణ ఏదైతే ఉందో ఇందులో 2 విధములైనటువంటి అర్పణలు ఉన్నాయి. ఒకటి రొట్టె చేసుకోండి అన్నాడు, అందులోనూ పొంగేటువంటిది అన్నాడు. ఏమన్నాడండి? మొన్నటిదాకా మనము పొంగనిది మనం చూసినాం, ఇప్పుడు పొంగేది అంటున్నాడు. పొంగేది దేనికి చెప్పాలండి? కృతజ్ఞతగా దేవునికి సమర్పించుకోవడానికి. హల్లెలూయా. కృతజ్ఞతగా దానికి సమర్పించుకోవడానికి మేము మా యొక్క హృదయము ఆనందముతో మీ సన్నిధికి మా హృదయం ఉప్పొంగి మీ దగ్గరకు వచ్చినామనేసాడు. హల్లెలూయా. నీకు ఏదైనా శుభం జరిగింది అనుకోండి, మంచి జరిగింది అనుకోండి, మీరు ఎంత సంతోషంగా ఉంటారు? ఉన్న దగ్గర ఉంటారా, లేకపోతే గంతులు వేస్తూ ఉంటారా? ఆ సంతోషాన్ని ఎవరు పట్టలేరు. అయితే ఈ యొక్క బైబిల్ కాలేజ్లో జరిగిన సంఘటన నా యొక్క ఉదాహరణే అక్కడ మా యొక్క సార్లు గమనించి, అంటే సంతోషం అంటే ఎట్లుంటుంది అనేసి అని ఆ రోజుల్లో చెప్పారనమాట. కనుక ఆ యొక్క ఇన్స్టెంట్ మీకు ఒక్కసారి చెప్తారు. మా యొక్క సార్ జోసెఫ్ సార్ అనేసి అని ఇంగ్లీష్ నేర్పిస్తారు. బైబిల్ కాలేజ్లో ఇంగ్లీష్ నేర్పించేవారు అనమాట. అంటే బైబిల్ కాలేజ్లో కూడా ఇంగ్లీష్ నేర్పిస్తారంటే లాంగ్వేజ్ అన్నది అందరికీ కామన్గా ఒకే ఒక్క భాషలో వాళ్ళు మాట్లాడాలి గనక అందరికీ కలిపి ఒకటే భాష ఉండాలి. ఎక్కడెక్కడి నుంచో భారతదేశం నుంచి 4 దిక్కుల నుంచి ఆ బైబిల్ కాలేజ్కి వస్తారు కనుక కామన్ లాంగ్వేజ్లో మనందరూ మాట్లాడుకోవడానికి. ఇప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకి తెలుగు ఒకటే, కానీ భావము మారిపోతూ ఉంది. కనుక అందరికీ ఒకే భాషలో ఉండాలంటే ఇంగ్లీష్ మట్టుకే. అందుకు మాకు ఇంగ్లీష్ సార్ ఉండేవాడు. ఆ ఇంగ్లీష్ సారు ఉండేవారు. ఆ ఇంగ్లీష్ సారు ఆ రోజున సరే వాక్యోపదేశం చేయాలి. చేసేటప్పుడు దానికంటే ముందు మాకు ఒక స్మాల్ ఇంటర్వెల్ ఉంటుంది, ఒక 10 to 15 minutes మాకు ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ మూమెంట్లో నేను ఇక ఆ యొక్క సందర్భం ఏంటిదో తెలియదు, కానీ ఎక్కువగా నాకు అంతగా గుర్తులేదు. కానీ హాస్టల్లో ఉన్నాం గనక నన్ను చూడడానికి ఎవరన్నా వస్తే, మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, డాడీ అయితే కనుక చెప్పబెట్టకుండా వచ్చేసేవాడు అనుకోండి, వస్తున్నాడని తెలియంగానే నేను అక్కడనే గంతులు వేసుకుంటూ, వస్తున్నావా అనేసి అని గంతులు వేసుకుంటూ హ్యాపీగా నేను అటు ఇటు తిరుగుతూ మా ఫ్రెండ్స్కి, మా సార్ వాళ్ళందరికీ చెప్తున్నా. మా సార్ గమనించాడు. అంటే ఒక హాస్టల్ పీరియడ్లోనే మీ పేరెంట్స్కి దూరంగా ఉంటేనే నువ్వు ఇంత సంతోషంగా ఒక్కసారి కలవడానికి ఒక 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, వచ్చి కలిసి పోతున్నాడంటేనే మీకు అంత సంతోషంగా ఉంటే దేవుడి దగ్గరకు వస్తే మీకు ఎంత సంతోషంగా అన్నది ఈ చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు. చిన్నపిల్లలు ఇప్పుడు మీరు ఏదైనా కానీ వాళ్ళకి నచ్చింది మీరు తీసుకొచ్చారనుకోండి, ఎలా గంతులేస్తారు? నేను వాళ్ళ ముందు అక్కడ చిన్న పిల్లోళ్ళలాగా అయిపోయినా. అరే ఈయన గాడిదలో ఉన్నాడు, మాతో అరుస్తాడు, కరుస్తాడు, గొడవ పడతాడు, అన్ని పనుల్లో ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు. ఏం డాడీ వస్తున్నాడంటే ఆ చిన్నదానికి నువ్వు అంత గంతులు వేసుకుంటూ ఉన్నావా అనేసి అని కొద్దిగా ఏమైంది సొలమన్ అనేసాడు. డాడీ వస్తున్నాడు సార్ అనేసాడు. ఆ మాత్రం దానికి నువ్వు ఇంత గంతులు వేస్తావు, మీకేం తెలుస్తారు సార్ డాడీ యొక్క ఎఫెక్షను, మీకు తెలుస్తుంది సార్, కొన్ని రోజులు ఆగండి అనేసారు. అయిపోయిన తర్వాత తెలిసి వాళ్ళు అర్థం చేసుకున్నారు, రైట్, ఇది నిజమైనటువంటి సంతోషం అంటే ఇలా ఉంటుంది. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని చాలామంది దావీదుని చూపిస్తూ ఉన్నారు. దావీదు దేవుని సన్నిధానంలో నాట్యము చేస్తూ సంతోషంగా ఆడుతూ పాడుతూ ఆయన దేవుని స్తుతించినాడు కదా. మనం కూడా అలాగే దేవుని స్తుతిస్తామండి. కానీ దేవుడు నాకు చేసినటువంటి కార్యం బట్టి నాకు సంతోషము అనిపించి నా అంతలు నేను గంతులు వేయాలి, కానీ నువ్వు వేయమన్నావు కదా అనేసి నేను గంతులు వేయకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో నేను సంతోషంగా గంతులు వేస్తూ దేవుని స్తుతించాలంటే గనక నాకు కలిగిన సంతోషములో
నేను గంతులు వేయాలనుకుంటే నేను గంతులు వేస్తాను, లేదనుకుంటే నేను వెయ్య. ఏంటంటే అంతేనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యంలోకి వచ్చేస్తే కనుక ఇక్కడ అంటున్నాడు, కృతజ్ఞతకు సంబంధించినటువంటి అర్పణలో ఏదైతే అర్పిస్తున్నారో అంతవరకు పొలవని రొట్టెల పండుగ, పొంగనిది రొట్టెలు అనేసరి మనం చూస్తున్నాం. ఇప్పుడు పొంగే రొట్టెలు తీసుకొని రావాలా, దానితో పాటు బిస్కెట్స్ లాగా కొన్ని తయారు చేసుకొని రావాలా. హల్లెలూయా. అవి కూడా పులియని రొట్టెలు అనేసరి అంటారు. కనుక 2 విధములైనటువంటివి తీసుకొని రావాలనేసి అంటున్నారు. అది కూడా తినాలనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తిన్నటువంటి దాన్ని మిగిలిపోతే కనుక, అంటే ఈ రోజు తిన్నారు, మిగిలిపోయిందంటే కనుక నిర్గమకాండంలో ప్రకారంగా అక్కడ 10వ తెగులు వచ్చినప్పుడు దాన్ని మిగిలించకూడదు అనేసని ఉంది. కానీ కృతజ్ఞతది మిగిలిందంటే కనుక నెక్స్ట్ డే మీరు తినొచ్చు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓకేనండి. కృతజ్ఞతది మిగిలిందంటే కనుక మీరు రేపటి దినము తినచ్చు. దాని తర్వాత అంటున్నాడు, రెండవది వచ్చేసి దేవునికి సమర్పించుకునేటువంటి ఈ యొక్క ఆఫరింగ్, అంటే దేవుడు చేసినటువంటి ఏదైతే చెప్పాలండి ఒకసారి 16వ వచనం చదువుదాం ఒకసారి. అతడు అర్పించు బలి మొక్కుబడియే కానీ స్వేచ్ఛార్పణే కానీ ఆయన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది స్వేచ్ఛ అర్పణే కావచ్చు, లేకపోతే మొక్కుకున్నటువంటి అర్పణే కావచ్చు, దాన్ని అర్పించిన వాడే తినవలెను. హల్లెలూయా. ఎవరు తినాలంట? స్వేచ్ఛార్పణ, మొక్కుబడి చెల్లించుకోవటం. ఈ మొక్కుబడి చెల్లించుకున్న వాడు మట్టుకే తినవలను. అది దేవుడు అంగీకారముగానే ఉంటుంది. హల్లెలూయా. అయితే దాన్ని ఎన్ని రోజులు తినాలి? 2 రోజుల మట్టికి తినాలి. 3వ రోజున మిగిలిందంటే కనుక దాన్ని అగ్నిలో కాల్చివేయవలను. హల్లెలూయా. అందులోనూ 3వది వస్తే గనక దేవునికి ఇచ్చేటువంటి దాని విషయంలో మంచిదే ఇవ్వాలి. ఏంటంటే మీరు ఏ పశువునైనా తీసుకురావచ్చు. తీసుకొని వచ్చిన దాంట్లో ఏమని అంటున్నాడు ఒకసారి 24వ వచనంలో చూడండి. దేవుడు ఏం చేయదంటున్నాడు ఇజ్రాయేల్ని? నో ఫ్యాట్ ఆఫ్ ద క్యాటిల్, షీప్ ఆర్ గోట్ షల్ బి ఈటెన్. హల్లెలూయా. 23, 24 వచనాల్లో దేవుడు అనేది ఏంటిదంటే 22, 23 వచనాల్లో నువ్వు ఇజ్రాయేలీలతో ఇట్లనము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని కొవ్వును మీరు తినకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అంటున్నాడు మీరు కొవ్వు దేంది కూడా తినకూడదు. ఈ రోజున మటన్ షాప్కి వెళ్తే, చికెన్ షాప్కి వెళ్తే, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్యాట్ తీసి పడేస్తారు. అవునండి. చికెన్కి వెళ్ళినా కానీ ఎందుకు తీసి పడేస్తున్నారంటే మనకు తెలియదు కనుక ఎందుకు తీస్తున్నారంటే కొవ్వు అండి తీసి పడేస్తున్నాను. మటన్ అడిగితే కనుక కొవ్వు అండి తీసి పడేస్తున్నాను. కానీ కొంతమంది నాకు కొవ్వే కావాలంట. ఏంటండి? కొవ్వే కావాలంట. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందంట. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సచ్చిన దాన్నే కానీ, బలిచ్చిన దాన్ని కానీ, కృతజ్ఞత ఇచ్చిందే కానీ, దేనిదైనా కానీ మీరు కొవ్వు కానీ రక్తము కానీ తినకూడదు. అది దేనికైనా కానీ ఉపయోగించండి, కానీ తినడానికి ఉపయోగించడం లేదు. దేనికైనా ఉపయోగించాలంటే కనుక ఆలోచించండి, దేనికి ఉపయోగపడుతుంది కొవ్వు? దేనికి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజుల్లో ఆ కొవ్వుతోటి కూడా నూనె తయారు చేసేసి అమ్మేస్తున్నారు. మీరు ఏమన్నా చేసుకోండి అని అన్నాడు దేవుడు, కానీ మనం దాన్ని వ్యాపారం చేసేస్తాం. హల్లెలూయా. అటు ఇటు చేసి కొవ్వుతో వచ్చినటువంటి నూనెనే మనం తినేస్తాం. అది పాపమే. ఏది నిజమైనటువంటి నూనెనో తెలుసుకొని మనము వాడటం మంచిది. అందుకే ఈ మధ్య కాలంలో ఎటు చూసినా కానీ రిఫైన్డ్ ఆయిల్స్ అనేసని మీరే మీ యొక్క సన్ఫ్లవర్ విత్తనాలు తెచ్చుకోండి, పల్లీలు మీరే తెచ్చుకోండి,
నువ్వులు మీరే తెచ్చుకోండి, మీకు ఏ నూనె కావాలనో దానికి సంబంధించిన అన్నీ మీరు తెచ్చుకొని, మీరు ఇక్కడ తిరగల లాంటిది ఉంది, ఆ మిషన్లో మీరు వేసేసుకోండి. ఫలానా టైం పడుతుందో, 1 గంట టైం పడుతుందా, 1 గంటన్నర టైం పడుతుందో, అది తిరిగినంత తర్వాత అది మీరు ఫిల్టర్ చేసి నేను మీకు ఇస్తా, మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ నూనె గానువలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకని? కల్తీ నూనెలు వచ్చేసినాయి గనక, కొవ్వు పదార్థం పట్టినవి ఉన్నాయి గనక. రైస్ బ్రాండ్ ఆయిల్స్ అనేసి కూడా వచ్చేసినాయి చాలా మట్టుకు. ఎందుకు వచ్చినాయనంటే గనక మనము ఏది కల్తీయో ఏది నిజమో తెలియకుండా అయిపోతుంది. మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవట్లేదు కనుకనే దేవుడు అంటుడు, మీరు రక్తమునే కానీ కొవ్వునే కానీ ఏ జంతువుదైనా మీరు ముట్టకూడదు, తినకూడదు అనేసి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడంటే, ఏదైనా కానీ ఏ పరిస్థితి అయినా కానీ లేవీయుడిని కూడా కొన్ని విషయాలు కొన్ని మట్టికే తినాలి. లేవీయుడు కూడా కొన్ని తినాలి, యాజకుడు మట్టికే కొన్ని తినాలి. అన్ని తినాలని లేదు అక్కడ రూలు. హల్లెలూయా. అయితే అంటున్నాడు ఇక్కడ, ఏమని అంటూ ఉన్నాడు, అర్పించిన దాంట్లో నుంచే కానీ దేనిదైనా కానీ ఇది చేయడానికి లేదు. దాని తర్వాత నో మ్యాటర్ వేర్ ద ఇజ్రాయెల్స్ లివ్ దే మస్ట్ నెవర్ యూజ్ ద బ్లడ్ ఆఫ్ ద బర్డ్ ఆర్ యానిమల్స్ ఫర్ ఫుడ్. అయితే ఏ విషయమైనా కానీ మీరు అర్పించినటువంటి అర్పణ విషయంలో అయినా కానీ దేనిదైనా కానీ రక్తందైనా కానీ మీరు ఆహారంలాగా తీసుకోవడానికి వీల్లేదు. 26వ వచనం అంటున్నాడు చూడండి, 26వ వచనం, మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును ఎక్కడ కూడా ఎవరు కూడా రక్తాన్ని తినకూడదు. ఓ పక్కన కొవ్వు తినకూడదు అన్నాడు, ఇంకో పక్కన రక్తాన్ని తినకూడదు అన్నాడు. ఏం చేయబడను? ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారు. కనుక ఇక్కడ దేవుడు మనకి చెప్పినట్లుగా ఇంతవరకు మనం చూసింది ఏంటిది అని అంటే కనుక కృతజ్ఞత మరియు స్వేచ్ఛార్పణ మరియు ఏమి తినాలి ఏమి తినకూడదు. మరి ఇప్పుడు వచ్చేసి దేవునికి అర్పించేటువంటి దాంట్లో ఒక స్పెషల్ గిఫ్ట్ లాగా అందులో నుంచే ఇవ్వాలంట. ఏంటిదో మనం చూద్దాం రండి ఒకసారి. 30వ వచనం చదువుదాం. అతడు తన చేతుల్లోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోరమీది కొవ్వును తేవలను, యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలను. దేవునికి ఏం తీసుకురావాలంట? 31వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు, యాజకుడు బలిపీఠం మీద ఆ కొవ్వును దహింపవలను, కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికిను చెందును. అయితే దేవునికి ఇక్కడ ఇది స్పెషల్ గిఫ్ట్గా దేవునికి ఇవ్వాల. నువ్వు ఏ యొక్క అర్పణతో వచ్చినా కానీ ఇది కూడా ఒకటి మీరు తీసుకొని రావాలి. ఇది గిఫ్ట్ అన్నమాట. హల్లెలూయా. ఇది దీనివల్ల మనకేమొస్తుందంటే పీస్ ఆఫరింగ్, సమాధానకరమైనటువంటి అర్పణ, బలి అర్పణగా దేవుడు దీన్ని తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క బోరెను కూడా దేవునికి తీసుకొని రావాలనేసి అంటున్నాడు. దానితో పాటు ఇంకొకటి కూడా అంటున్నాడు. ఒకసారి 32వ వచనం దాకా చదువుదాం. సమాధాన బలి పశువుల నుండి ప్రతీత అర్పణముగా ప్రతిష్ఠ అర్పణముగా యాజకునికి ఏమి ఇవ్వాలను? దేనిది ఇవ్వాలి? ఆ పశువు యొక్క కుడి జబ్బని ఇవ్వవలను. ప్రతిష్ఠ చేయబడింది అంటే ఓ పక్కన సమాధానము, రెండోది ఈ యొక్క నిబంధన ఏదైతే నీకు నాకు ఉన్నదో దాన్ని ప్రతిష్ఠ చేయటం. హల్లెలూయా. అందుకు కుడి జబ్బని ఇవ్వవలను అనేసి అంటాడు. రైట్. అందుక తర్వాత ఏమంటున్నాడు? అహరోను సంతతి వారిలో ఎవడు దేవుని స్తోత్రం. ఏమంటున్నాడండి? అహరోను సంతతి వారిలో ఎవరైతే దేవునికి
ఈ యొక్క రక్తమును కొవ్వుని అర్పిస్తున్నారో, అంటే రక్తాన్ని బలిపీఠం దగ్గర 4 దిక్కుల్లో పోయటం కానీ, కొవ్వుని దగ్గరుండి కాల్చడం కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆ కుడి జబ్బ వెళ్తుందంట. హల్లెలూయా. ఒకటి ఈ యొక్క చర్మం ఎవరికి వెళ్తుంది? ఎవరైతే అర్పిస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది అన్నాడు. ఏంటండి? ఈ కుడి జబ్బు వచ్చేసి ఎవరికి వెళ్తుందంట? అహరోన్ కుమారులకి వెళ్తుంది. హల్లెలూయా. యాజకునికి ఒకటి వెళ్తుంది, ఒక పని ఉన్నది. లేవీయులకి కొన్ని పనులు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఇక్కడ దేవుడు కొన్ని పనులను, కొన్ని విధములను ఇక్కడ ఇశ్రాయేలీయుల ముందు పెట్టి ఉన్నారు. కనుకని ఇక్కడ యాజకుడు చేయవలసినటువంటి పనులు అన్నిటి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే 36, 37, 38 వచనాల దాకా మనం చదువుతూ అంటున్నాడు. అక్కడ 36వ వచనంలో వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వవలనని దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేసినాడంట? ఇది ఇశ్రాయేలీయులకి ఇవ్వవలను, బయట వాళ్ళకి కాదంట. ఎవరికండి? ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చేటువంటి, పాటించేటువంటి పనులు అనేసి దాని అర్థం. అందుకే ఇక్కడ అంటున్నాడు వీటిని ఇవ్వవలను. ఇది ఎప్పుడు ఇచ్చినాడంటే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నప్పుడు, వాళ్ళని అభిషేకించినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నియమాలు, నిన్నటి దినాన చూసిన నియమములు అనేసి. కనుక ఇక్కడ అంటున్నాడు ఇది ఇశ్రాయేలీయులకి ఇవ్వను. దాని తర్వాత ఇది 37వ వచనం, ఇది దహన బలి గురించి, అపరాధ పరిహారమైనటువంటి బలి గురించి, సమాధాన నైవేద్యముల గురించి, పాప పరిహారమైనటువంటి బలిని గురించి, అపరాధ పరిహారమైనటువంటి బలి గురించి, ప్రతిష్టార్పణము గురించి, సమాధాన బలి గురించి చేయబడినటువంటి విధి ఇశ్రాయేలీయులు దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అంటున్నాడు ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి నియమములు, విధి, చేయవలసినవి. ఎన్ని అర్పణలు ఉన్నాయో చూసారండి ఒక్కసారి. 37, 38 వచనాల్లో దహన బలి, అపరాధ పరిహారమైనటువంటి బలి, నైవేద్యములు, పాప పరిహారమైనటువంటి బలి, అపరాధ పరిహారమైనటువంటి బలి, ప్రతిష్టార్పణ గురించినటువంటి బలి, సమాధాన బలి. 7 బలులు దేవుడు పాటించాలి, చెయ్యాలనేసి అని అన్నాడు. కనుక ఈ యొక్క సమయంలో మనందరము ఈ యొక్క 7 బలుల గురించి మనం ఈ రోజున నేర్చుకున్నాం. దీని యొక్క విధులు ఏంటియో నిన్నటి దినాన్ని నుంచి మనము చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా మనము కూడా కొన్ని దేవునికి అర్పించేటివి ఉన్నాయి. ఏం అర్పించాలి చెప్పాలండి? ఏం అర్పించినా దేవుడు అంటున్నాడు అది నీ హృదయపూర్వకంగానే అర్పించాలి, కానీ ఒత్తిడితోటో మనం రాకూడదు. మీరు ఖచ్చితంగా చేయాలనేసి అని దేవుడు అనట్లేదు. నువ్వు ఎప్పుడైతే ఫ్రీ విల్గా ఉంటావో, నువ్వు ఒప్పుకున్నదే కావచ్చు, మొక్కుబడే కావచ్చు, ఏంటండి పాప పరిహారమైనటువంటి బలే కావచ్చు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ రోజుల్లో పాటించమని ఇచ్చినాడు. హల్లెలూయా. నువ్వు వెంటనే తీసుకొని రావాలి, నువ్వు పాపం చేసి నువ్వు వెంటనే తీసుకొని రా కాదు, నువ్వు ఒప్పుకునేంత వరకు నువ్వు ఆగాలి. అది నువ్వు పాపం చేసావని నీకు తెలిసేంతవరకు నువ్వు ఆగాలి. హల్లెలూయా. నువ్వు గ్రహించుకొని నీకు నువ్వు మారితే అప్పుడు బలిని దేవుడు స్వీకరిస్తాడు. అంతవరకు దేవుడు స్వీకరించాడు. ఇది పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు మనం ఎలా ఉన్నా కానీ దేవుడు మనల్ని అంగీకరించాడు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నా కానీ దేవుడు మనల్ని అంగీకరించినాడు, మనల్ని ప్రేమించినాడు, ఈ యొక్క లోకానికి వచ్చినాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు దేవుడు. ఏంటంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు, మనకి రక్షణ ఇచ్చినాడు. ఇక్కడ చెప్పబడినటువంటి 7 బలి అర్పణలు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు చేసుకుంటూ వచ్చినాయే. ఏంటండి తన యొక్క రొట్టె రక్తము కూడా దానికి సంబంధించిందే.
మీరు దాన్ని గమనిస్తే గనక సమయం దొరికితే నేను దాని గురించి ఒక ఆదివారాన్ని చెప్తాను. ఈ ఆదివారం నేను మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగా ఒక విషయం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. హల్లెలూయా. కనుక దాని విషయమై మీరు అందరూ ప్రార్థన పెట్టండి. అయితే మనం సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానానికి కదిలింపబడాలి. మనంతలో మనము సిద్ధపడాలి. ఎవరో చెప్పారు కదా అని కాదు. పరిశుద్ధాత్ముడు నన్ను మనందరినీ కదిలించే విధంగా మనము నడుచుకొని ముందుకు వెళ్ళాలనేసి అని ప్రార్థన చేస్తాం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు తండ్రి. మరి యొక్క సమయంలో ఎత్తబడినటువంటి తండ్రి వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ ఇచ్చేయండి. వాక్యంలో చెప్పబడినట్లుగా తండ్రి అద్భుత క్రియలు సూచ్యక్రియలు మా అందరి జీవితాల్లో జరుగునుగాక. అయా మరి ప్రత్యేకముగా తండ్రి వాక్యాన్ని ధ్యానించగా అయా బలి అర్పణలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విధమైనటువంటి బలి అర్పణల గురించి తండ్రి మేము చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అయా పాత రోజుల్లో మీరు పెట్టినటువంటి నియమమన్నిటిని తండ్రి దాటుకొని నిలబడి తండ్రి ఈనాటికి ఇప్పటికీ కూడా తండ్రి అయా ఇశ్రాయేలీలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. యాజకులు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయా యూదులు కూడా పాటిస్తూ ఉన్నారు. అయినను తండ్రి చాలామందికి తెలియక అయా ప్రభు అయిన యేసుక్రీస్తే మెస్సయ్య అనేది తెలియక, ప్రభు అయిన యేసుక్రీస్తే రక్షకుడు అనేసి అని తెలియక, ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రి వారి మన నాన్న మానవాళి కోసము దిగి వచ్చినటువంటి తండ్రి మరి మీ యొక్క కుమారుడు అని తెలియక తృణీకరించి ఉన్నారు తండ్రి. అయా ఇప్పటికీ వారి యొక్క మాటలు అంగీకరించడానికి సహాయం దయచేయండి. అయా మరి మా విషయమై తండ్రి ఈ యొక్క 7 బలులు తండ్రి ఏవైతే ఉన్నాయో మీరు జన్మించినది మొదలుకొని తండ్రి మీరు సువార్తల్లో తండ్రి 3.5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ప్రతి చోట బలి అర్పణలుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి చోట మీరు అర్పించినటువంటి ప్రతి ఒక్క బలి అర్పణలో తండ్రి అయా మీ సాక్షులుగా లేవనెత్తి స్థిరపరిచి నడిపించండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకునే విధంగా మేము అయా మరి మీ సన్నిధానంలో మీ గురించి తండ్రి మీరు చేసినటువంటి సూచ్యక్రియల గురించి మీరు మాకు ఇచ్చినటువంటి సువార్త భారముతో మేము ముందుకు వెళ్ళి అనేకులు సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేసి మీ సన్నిధానంలో మీ సాక్షులు లేవనెత్తి బలపరిచి వాడుకోమని అడుగుతూ ఎత్తబడిన వాక్యాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరి నాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే చేయి ప్రభు యేసు నామే చేయి ప్రభు తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మకులను సహవాసం సంఘానికిను సంఘ సభ్యులకును ఉపవాసం ఉంచిన ప్రతి వారికి లెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో నిడుగు నడిపించును గాక.